ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ జనరేషన్ హీరోయిన్లు ఒకే ఇమేజ్ కి ఫిక్స్ అయిపోవాలనుకోవడం లేదు. కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటూనే వీలైనంత వరకు డిఫరెంట్ జానర్స్ ని ట్రై చేసేందుకు కష్టపడుతున్నారు. అంతేకాదు ఒకేసారి 2-3 డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. మిస్ వర్సటైల్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఆ ట్యాగ్ ను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. ప్రెజెంట్ సౌత్ సినిమాలేవి చేతిలో లేకపోయినా బాలీవుడ్ లోనే 2 డిఫరెంట్ జోనర్స్ కవర్ చేస్తున్నారు. రామాయణలో సీత పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ అమీర్ కొడుకు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దీన్ మూవీలో మోడ్రన్ అమ్మాయిగా నటించారు. బాలీవుడ్ క్యూట్ జాన్వీ కపూర్ కూడా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అల్ట్రా మోడ్రన్ లుక్స్ లో అదరగొడుతున్న ఈ భామ సౌత్ లో మాత్రం మాస్ రోల్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్దితో పాటు గతంలో చేసిన దేవర సినిమాలోనూ మాస్ గర్ల్ గానే కనిపించారు జాన్వీ. యంగ్ బ్యూటీ మమితా బైజ్ కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు బబ్లీ గర్ల్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. విశ్వనాథన్ సన్స్ లో తనకన్న వయసులో పెద్ద వ్యక్తిని ప్రేమించే అమ్మాయిగా నటిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ కర మూవీలో విలేజ్ గర్ల్ గా కనిపించబోతున్నారు. కయాదు లోహర్, రుక్మిణి వసంత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒక సినిమాలో క్లాస్ లుక్ లో కనిపిస్తూనే మరో మూవీలో మాస్ గర్ల్ గా నటిస్తున్నారు. ఇలా హీరోయిన్లు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తుండటంతో తెర మీద కొత్త వైబ్ కనిపిస్తోంది.